హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను సుభాష్ని, మేము న్యూజిలాండ్లో ఆఫ్లైన్లో ఉంటాము. ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో చేసిన చిన్న ఒక మెయింటెనెన్స్ వర్క్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను అండి. ఇక్కడ వెనకాల మీకు చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ హెడ్జెస్ అంటారు కదా, ఇవైతే చాలా ఎత్తు పెరిగిపోయింది అనమాట. ఈ లెంత్ వచ్చేసి 40 మీటర్స్ దాకా ఉందన్నమాట లెంత్. అండ్ చాలా ఎత్తు పెరిగిపోయింది, అంటే ఆల్మోస్ట్ మేము ఆ వర్క్ చేపించి టూ ఇయర్స్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు మేము ఏం చేసామంటే ల్యాండ్స్కేపర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి అవన్నీ ట్రిమ్ చేసేసి ఇప్పుడు అవి ఒక బ్యూటిఫుల్ షేప్కి అయితే వచ్చేసినాయి కదా, అవి అలా చేసేసారనమాట. అండ్ అలాగే ఇక్కడ ఇప్పుడు మనం కింద చూసుకున్నామంటే ఇక్కడ చాలా బుష్ ఉండే, అది పెద్ద చెట్టు మొద్దు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఆ మూల స్టెప్స్ వరకు లాగా కనిపిస్తుంది కదా, అక్కడ వరకు చాలా బుష్ ఉండే అనమాట. సో అదంతా కూడా క్లియర్ చేశారనమాట. సో ఈ వర్క్ అంతా చేయడానికి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 6-7 మెంబర్స్ దాకా వచ్చారు. ఒక 5 hours దాకా పనిచేస్తుంటారు అనమాట. అండ్ వాళ్ళ టూల్స్ అన్నీ వాళ్ళే తెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు ఈ చెట్లు అంటే అది హైట్ ఎక్కువ ఉంది కదా, సో అవి ఎక్కి కొట్టడానికి వాళ్ళకి కావాల్సిన ల్యాడర్స్ అవన్నీ కట్ చేయడానికి, ట్రిమ్ చేయడానికి కావాల్సిన టూల్స్ కానీ, లేదంటే ఆ కొమ్మలు ఎత్తుకొని పోవడానికి కావాల్సిన ట్రాలీస్ కానీ, ఇంకా అవన్నీ మొత్తం వాళ్ళే తెచ్చుకున్నారనమాట. సో దానికైతే మేము మొత్తం కలిపి $800 పే చేసాం. $800 అంటే మనకు ఇండియన్ కరెన్సీలో 40,000 అనమాట. ఇది కొంచెం ఎక్కువే, కానీ మేము ఈ మెయింటెనెన్స్ చేయించి కూడా 2 years అయిపోయింది. అండ్ ఇట్స్ వర్త్ ఇట్. మళ్ళీ మనం ఇంకో 1 year వరకు అయితే ఈ గార్డెన్ మెయింటెనెన్స్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని ఉండదు. న్యూజిలాండ్లో గ్రీనరీ అని చాలామంది అంటారు, కానీ ఇవి మెయింటైన్ చేయాలంటే కూడా చాలా ఓపిక ఉండాలి. ఒకవేళ మనకు ఓపిక లేకపోతే ఇలా బయట లేబర్ని హైర్ చేసుకొని ఉండాలి. అందుకే న్యూజిలాండ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, లేబర్కి పే చేయడం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మామూలుగా మినిమం ఛార్జెస్ అయితే మినిమం $23. ఎలాంటి వర్క్ అయినా మనం లేబర్ని పిలిపించుకుంటే పే చేయాల్సి వస్తుంది అనమాట. ఇది కొంచెం స్కిల్డ్ వర్క్ కదా, సో దానికోసం అనేసి వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేశారనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, ఈ లాన్ మెయింటెనెన్స్, ఈ గ్రీనరీ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందని అర్థం చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.